యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక విషయం పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాపమే ప్రపంచమయ్యింది, పుణ్యమే తక్కువయ్యింది. ఇది బైబిల్లో ఉన్న సత్యం. ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా తప్పనిసరిగా వీడియో వినే ముందు కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని దేవుని ప్రవక్తగా మనవి చేస్తూ ఉన్నాను. వీడియోలోకి వెళ్తాం, వీడియోలో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. బైబిల్లోకి వెళ్తాం, బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. సమాజంలో ఏం జరుగుతుందో ఆ జరిగిన విధానము తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లోన ఇక్కడ పాపమే ప్రపంచం అయ్యింది అని అర్థం ఏంటంటే ఎక్కడ కూడా కనికరించే గుణం లేదండి. ఎక్కడ కూడా కనికరించే గుణం లేదు. రెండోది, ప్రతి ఒక్క విషయంలో కూడా పాపమే కనబడుతుంది. అబద్ధం ఆడే దాంట్లో కూడా పాపమే కనబడుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా పాపమే తప్ప పుణ్యమైనది కనబడట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్న సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే పాపమే ప్రపంచమయ్యింది అంటే ఇప్పుడు చూసినట్లయితే ఈ జనరేషన్ బయట చూస్తే సమాజంలో డైరెక్ట్గా వాళ్ళు పాపాలు చేస్తున్నారండి. ఒక సమయంలో ఏంటంటే పాపం చేయాలంటే భయపడేవాళ్ళు, పాపం చేయాలంటే దేవుడికి భయపడేవాళ్ళు. అమ్మో పాపం చేస్తే ఏమైనా జరుగుతుందా, లేకపోతే పాపం మాట్లాడితే ఏమైనా అవుతుందా అని అప్పుడు కాలంలో భయపడేవాళ్ళు ప్రజలు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పాపమే చేస్తున్నారనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు లేని జీవితము జీవిస్తున్నారని దీనికి అర్థం తెలుస్తుంది. ప్రియమైన ప్రజలారా జ్ఞాపం చేసుకోండి. పుణ్యమే తక్కువైందంటే పుణ్యం తక్కువైంది, అంతే మంచితనము తక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కువ శాతము లెవర్స్ అంతే. యూట్యూబ్లో చూసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా ప్రేమ జంట కనబడుతుంది. ప్రేమ జంట తర్వాత ఏం జరుగుతుందంటే మొదటి భర్త ఉంటున్నాడు, రెండో భర్తని, మొదటి భర్త వల్ల సుఖం లేకపోయినప్పుడు రెండో భర్తని చాలా మంది వేరొక పురుషుడిని ప్రేమిస్తూ తర్వాత మొదటి భర్త అభివృద్ధి మొదటి భర్తని చంపివేసి మళ్ళీ రెండో భర్తని చాలా మంది ప్రేమించిన వాళ్ళు కనబడుతుంది. అలాగే స్త్రీలో కూడా అలాగే జరుగుతుంది, పురుషుల్లో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నంటే ఆ యూట్యూబ్లో ప్రతిసారి నేను చూసేటప్పుడు కూడా నాకేమనిపించిందంటే పాపమే ప్రపంచం అయిపోయింది అని ఒక ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన ఎవరిని తెలియపరిచారు? పరిశుద్ధాత్ముడే తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి పుణ్యమే తక్కువైంది అంటే అర్థం ఏంటంటే పుణ్యం తక్కువైపోయింది. ప్రపంచమే పాపం అయినప్పుడు పుణ్యం అంతే. ప్రపంచవ్యాప్తంగా పాపం అయితే 90% అయిపోయిందంటే ఆఫ్ కూడా మనం చెప్పలేము. అంటే పాపము 90% అయితే పుణ్యం మాత్రం 10% ఉన్నదండి. అది అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఎంత పాపానికి ప్రజలు దిగజారిపోయారు అండి. కాబట్టి జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన విషయమే మీకు నేను తెలియపరుస్తాను దేవుని ప్రవక్తగా. దేవుడు ఇచ్చిన వాక్య సందేశం ఏమిటంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏం రాయబడి ఉందో స్పష్టంగా నేను చదివి మీకు నేను తెలియపరుస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు తెలియపరిచిన విషయాలు బట్టి మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, అందరూ ఇక్కడ 23వ వచనంలో చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచానికి దేవుని వాక్కు. ఎందుకంటే ప్రపంచమే పాపమైంది, పుణ్యమే తక్కువైంది అనే వచనంకి ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఈ వాక్య సందేశం. చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉందో. 23 ఏముంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపశేషించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు
రక్తమందలే విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిన్నటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతునిగా తీర్చిన వాడినై ఉండుటకు ఆయన అలాగ చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు కదా ప్రియమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఐదవ సమాజంలో, మరి ఐదవ సమాజం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది క్రైస్తవ సమాజం కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అండి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, అందరు పాపము చేసి దేవుని మహిమ పొందలేకపోతున్నారు, అంటే దేవుని శక్తి పొందలేకపోతున్నారని డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ ఉన్న వాక్యసారంగా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, మరి అందరూ కూడా పాపం చేశారు. అందరూ కూడా పాపం చేసిన వాళ్ళు ఏంటంటే కన్నతల్లి గర్భంలో పుట్టిన వాళ్ళే వీళ్ళంతా. ప్రపంచవ్యాప్తంగా కన్నతల్లి గర్భంలో నేను కూడా పుట్టాను, నా తల్లి గర్భంలో నేను పుట్టాను, మీ తల్లి గర్భంలో మీరు పుట్టారు. కానీ అందరూ కూడా పాపం చేశారు. పాపం చేసినందున దేవుని మహిమ శక్తిని పొందలేకపోతున్నారు. కానీ ఏం పాయింట్ ఉన్న చూడండి, కానీ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అదనమాట. దేవుడు ఎప్పుడైతే ఆయన లోకరక్షకుడు ఈ భూలోకానికి వచ్చి మనం చేసిన పాపములను ఏం చేశాడు, ఆయన సిలువలోన అప్పగించాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, అందుకే ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కూడా చాలా మంది సమాజంలో క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే, చాలా మంది మరి మార్మోన్స్ పొందుతున్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు, మరి పాపం చేస్తున్నారు. కొంతమంది సేవకులు కూడా మార్మోన్స్ పొందారు, బాప్టిజం తీసుకున్నారు, తరువాత సేవ చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, మహిమ అంటే దేవుని శక్తి, పరలోకంలో ఆయన మహిమ రూపం పొందలేకపోతున్నారు అంటే అర్థం. అంటే ఇంక పొందరు అని అర్థం అనమాట. ఈ ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు. కాబట్టి చాలా జాగ్రత్త వినాలి మీరు. ఎందుకంటే ఈ భూలోకంలో చాలా మంది ఏం చేస్తున్నారు, రెండు కోణాలు బట్టి బతుకుతున్నారు. ఐదవ సమాజం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు దేవుడు అంటే తెలదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పాపం అనే పదంలోనే 3 పదాల్లోనే నిండి ఉన్నారు. వాళ్ళు పక్కన పెట్టండి. కానీ క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, మరి ముందు మార్మోన్స్ పొందుతామని చెప్తున్నారు కొంతమంది, తర్వాత బాప్టిజం తీసుకుంటున్నారు, తర్వాత పాపంలోన దిగిపోతున్నారు, పాపం చేస్తున్నారు, పాపం పనులు చేస్తున్నారు, పాపం మాట్లాడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమైనా బయలుపరుస్తున్నాడంటే, మరి ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుదురు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఎవరైతే అందరూ పాపం చేశారు, అందరూ పాపంలోనే పుట్టిన వాళ్ళే, అందరూ వాళ్ళ తల్లి గర్భంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు పాపంలో పుట్టిన వాళ్ళు దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది. కానీ ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో, ఇంకా నేను పాపం జోలికి వెళ్ళను, ఇంక నేను పాపం ఊసికి వెళ్ళను, ఇంక నేను పాపము చేయను అని ఎవరైతే ఆ క్రీస్తు రక్తంతో కడగబడి దేవుని దగ్గర పశ్చాత్తాపం పడి క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్త్రీలో కానీ పురుషుల్లో కానీ సేవకుల్లో కానీ ఉంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే వాళ్ళు నీతిమంతులుగా దేవుడు ఎన్నుకుంటాడు అనమాట. యేసుప్రభు వారు ఎలాగైతే నీతిమంతులుగా ఉన్నారో, అలాగే తను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు కూడా నీతిమంతులుగా అగుపడుదురు అని పరిశుద్ధ బైబిల్ వాక్యం రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఇది స్పష్టంగా లేఖనము రాయబడి ఉన్నది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ భూ ప్రపంచంలో మరి బైబిల్లో ఒక వాక్యం ఏం చదివిస్తుంది, కీర్తనలో దావీదు భక్తుడు మహారాజు గారు ఏమంటున్నారు, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదరు, ఇంకా ఎంతకాలమైన వ్యర్థమైన వాటిని వెదిగెదరు, పాపం చేయని వాడికి సిగ్గు లేదా అని బైబిల్ వాక్యమే చదివిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మీకు నేను తెలియపరుస్తున్న దేవుని ప్రవక్తగా.
కానీ ఒక పాయింట్లో రాయబడి ఉంది, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఇంకా ఎంతకాలం వ్యర్థమైన వాటిని వెతికెదరని దావీదు మహారాజు గారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొక దగ్గర బైబిల్ వాక్యంలో ఏం చదివిస్తుందండి, పాపం చేసిన వారికి సిగ్గు లేదా పాయింట్ ఉంది. దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా, పాపం చేసిన వాడికి సిగ్గు లేదా అని మాట్లాడుతున్నాడు. అది కీర్తనలో ఉంది, రాయబడి ఉంది. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దేవుడు బయలుపరిచిన మాట, ఎందుకంటే నా సొంత మాటలు కాదు, ఎందుకంటే ఇది దేవుడు తెలియపరిచిన విషయాలే, ఇది ప్రపంచానికి దేవుని వాక్కు. ఎందుకంటే కొన్ని దేశాలు బలపడతాయని, కొన్ని దేశాలు దీవించబడతాయని, కొన్ని దేశాల పాపం నుండి తొలగిపోతాయని, నీతిమంతులుగా తీర్చబడతాయని దేవుడు ఇచ్చిన ఒక సందేశం ప్రపంచానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అందుకోసమే చాలా మంది అర్థం చేసుకోవాలా. అందుకే వీడియో పేరు ఏం పెట్టా, వీడియో పేరు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాడంటే, పాపమే ప్రపంచం అయిపోయిందట, మరి పుణ్యమే తక్కువ అయిపోయిందట, కరువు అయిపోయింది పుణ్యం, ఎక్కడ మంచితనం లేదు, పుణ్యమే కరువు అయిపోయిందట. అంటే దీన్ని బట్టి 100% అంటే 100%లో 90% పాపంతో నిండి ఉన్న ప్రపంచం, 10% మాత్రమే పుణ్యంతో నిండి ఉన్నది అని అర్థం. అంటే సాతాను గాడు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడంటే, పాపంలోనికి అందరినీ నెట్టేస్తున్నాడు. వీళ్ళందరినీ నెట్టేస్తుంటే వీళ్ళందరూ ఏమైపోతున్నారు, పాపానికి బానిసులుగా మారిపోతున్నారు. అందుకే ఎక్కడ ఉంటుంది పుణ్యము, ఎక్కడ ఉంటుందా పుణ్యము, ఎక్కడ పుణ్యం ఉండదు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఎక్కడైనా సరే మరి పశ్చాత్తాపం పడండి, పశ్చాత్తాపం పడి, ఎందుకంటే పశ్చాత్తాపం పడి దేవునికి భయభక్తులు కలిగి జీవించమని దేవుని ప్రవక్తగా నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మరొకసారి ఈ వాక్యం చదివి ఇంకోసారి 2 మాట్లాడి నేను ముగిస్తున్నాను. చూడండి, ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మరొకసారి చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి వివేచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అదనమాట. పూర్వకాలం ముందు పాపం చేశారు కాబట్టి ఎంతోమంది పాపం చేసిన వారందరూ కూడా దేవుడు తన కుమారుని భూలోకను పంపించి రక్తదాయంగా మార్చి ఆ పాపములను తుడిచివేశాడని ఇక్కడ పరిశుద్ధ బైబిల్ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు బయటపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మరి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని వెతికెదరు, ఇంకెంతకాలమైన వ్యర్థమైన వాటిని ప్రేమించదరని. ఇంకో దగ్గర పాపం చేసిన వాడికి సిగ్గు లేదా అని ఉన్నది బైబిల్లో. ఇవన్నీ కూడా బైబిల్ ఉన్న సత్యాలే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, మరొకసారి చెప్తున్నాను వినండి, చాలా మంది ఏం చేస్తున్నారు, మరి పాపం ముందు మారుమనసు పొందుతున్నారు. అంటే నేను ఒక విషయం ఏమిటనుకుంటున్నా అంటే, మొన్నటి వరకు చాలా మంది క్రైస్తవ సమాజం ఎలాగైతే తయారైందంటే కారణం ఏంటంటే, వీళ్ళు టైంపాస్కి బాప్తీసం తీసుకుంటున్నారని అర్థం. వీళ్ళు టైంపాస్కి ఇంకా మారుమనసు పూర్తిగా లేదు, వీళ్ళు టైంపాస్కి బాప్తీసం తీసుకుంటున్నారు. ఎందుకు టైంపాస్ బాప్తీసం అంటే, సంఘంలో ఒక నెంబర్గా ఉంటాను, టైంపాస్కి బాప్తీసం తీసుకున్నారు వీళ్ళంతా. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, మారుమనసు పొందిన తర్వాత పాపం చేస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. తాగినోడు తాగుతున్నాడు, పాపం వ్యభిచారం చేసినోడు వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేసినోడు దొంగతనం చేస్తున్నాడు, తిట్టినోడు తిడుతున్నాడు, కొట్టినోడు కొడుతున్నాడు. ఎందుకు? మారుమనసు ఉంది, బాప్తీసం తీసుకున్నారు. ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు పూర్తిగా మారుమనసు పొందలేదు అని అర్థం. అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. మళ్ళొకసారి అపోస్తలుడు పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలను అక్కడ కొంతమంది మరి ప్రజలను పిలిచినప్పుడు, క్రైస్తవులను పిలిచినప్పుడు, దేవుని బిడ్డలను పిలిచినప్పుడు వాళ్ళు అడిగారు, అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అడుగుతారు, ఏమమ్మా మీరందరూ బాప్తిసం పొందారా అని బాప్తిసం తీసుకున్నారన్నప్పుడు వాళ్ళందరూ కూడా పాపంలో నిన్నవారే, కానీ వాళ్ళందరూ మేము బాప్తిసం తీసుకున్నామయ్యా, కానీ బాప్తిసం అంటే ఏమిటయ్యా అని అడిగినప్పుడు అపోస్తలైన పౌలు గారు మళ్ళీ ఒకసారి వాళ్ళకి బాప్తిసం ఇచ్చినట్టుగా బైబిల్ వాక్యం చదివిస్తుంది. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పటికప్పుడు 3000 మంది పైగా పరిశుద్ధాత్మను నిజముగా పొందుకున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి.
అందుకోసమే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.